లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, Q2కి స్వాగతం. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. గురువుగారు, 31 తారీఖున జనవరి 30న అంగార చతుర్థి అని విశిష్టత. అసలు అంగార చతుర్థి అంటే ఏంటి? ఆ రోజు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు గురుజీ? ఓం శ్రీ గురుభ్యో నమః. అంగార చతుర్థి అని అంటే ఏమిటంటే భౌమవారం రోజున చతుర్థి అంటే చవితి ఉన్న దాన్ని మనం అంగార చవితి లేకపోతే అంగార చతుర్థి అని అంటారు. చతుర్థి అన్నా చవితి అన్నా ఒకటే. చతుర్దశి వేరు. అక్కడ చతుర్థి అని చెప్తారు సహజంగా. చవితి రోజున అంటే మంగళవారం చవితి అయితే అంగార చతుర్థి అని అంటారు. అంగార చతుర్థి అని అంటే సహజంగా ఎలా ఉంటుందంటే భౌమవాసరం అంటే భౌమవాసరం అని అంటారు. మంగళవారం అని అర్థం. మంగళవారం కూడా మంగళకరమైన వారమే. ఏ రోజు మనం మంచి పని చేయాలనుకుని మంచి హృదయంతో చేసిన రోజు ప్రతిరోజు మంచి రోజే. మంగళవారం చెడ్డ రోజని కాదు. మంగళవారం రోజు కూడా మంచి రోజే. పనులే మొదలు పెట్టరు. పనులు అంటే కొన్ని విషయాలకి పనికిరాదని చెప్పారు. అంటే కొన్ని విషయాలంటే రకరకాల విషయాలు, అది వేరే టాపిక్ అనుకోండి, తర్వాత ఇంకో వీడియోలో చేద్దాం. అయితే మంగళవారం చతుర్థి రోజున అంగారక చతుర్థి అని అంటారు. అంటే అంగారక చతుర్థి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏంటంటే జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అంటే సహజంగా కుజుడు ధరణీగర్భ సంభూతుడు, అంటే కుజుడు యొక్క ప్రార్థన చేయాలి అని అర్థం. సహజంగా కుజదోషం కొంతమందికి ఉంటారు వివాహ సమయంలో. అంటే భరణీ నక్షత్రము, భరణీ 4వ పాదం, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులు, 4వ పాదంలో జన్మించిన వ్యక్తులకి వివాహ సమయంలో కుజదోషం వస్తుంది. అంటే వాళ్ళు శుక్రమహర్దశలో జన్మిస్తారు. శుక్రమహర్దశ తర్వాత రవి మహర్దశ, అలానే చంద్రమహర్దశ, కుజ మహర్దశ వస్తుంది. ఈ మహర్దశల్లో చక్కగా వాళ్ళు కుజ మహర్దశలో వివాహం తప్పనిసరైన వ్యక్తులు, కుజదోషం ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ అంగారకుడి యొక్క ప్రార్థన, రుణ విమోచన స్తోత్రాలు అంటే అప్పులు ఉన్న వాళ్ళు అంగారక స్తోత్ర, అంగారక రుణ స్తోత్ర పారాయణం లాంటివి చేయాలి. అంటే రుణం అంటే అప్పులు ఉంటాయి. అంటే అంగారకుడి యొక్క కుజుడి యొక్క కారకత్వాలు ఏం చెప్పబడిందని అంటే ఆరోగ్యపరము, ప్రమాదాలు, రుణాలు, కుజదోషాలు, ప్రమాదాలు, గండాలు, ఇవన్నీ కూడా అంగారకుడు ద్వారా లభించేది అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు, రైతులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కుజుడి యొక్క ప్రభావం అనేది వారి యొక్క జాతకాల్లో ఏర్పడుతుంటుంది. అంటే కుజుడు యొక్క కారకత్వాలు ఏంటంటే భూములు, ఇళ్ళు కన్స్ట్రక్షను, అగ్రికల్చర్ ల్యాండ్స్, అలానే రియల్ ఎస్టేటు, కెమికల్ కంపెనీలు, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, కెమికల్ కంపెనీ వాళ్ళు, మెడికల్ సంబంధించిన వ్యక్తులందరి యొక్క ప్రభావం అనేది కుజుడి మీద పడుతుంది. అంటే కుజదోషం అనేది జాతకపరంగా జన్మలగ్నం నుంచి 2, 4 అంటే ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ, ద్వాదశ భావాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అంటే కుజదోషాన్ని కూడా 13 నక్షత్రాలు, ఎగ్జంప్షన్ నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని అని, మృగశిరని, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అంటే అశ్విని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఉత్తరా నక్షత్రం అని, స్వాతి నక్షత్రం, అనురాధ అని, రేవతి అని, ఉత్తరాషాఢ అని, కొన్ని నక్షత్రాలు 13 నక్షత్రాలు ఎగ్జంప్షన్ నక్షత్రాలు చెప్పబడింది. అయితే ఈ నక్షత్రం గల వాళ్ళకి దోషం అనేది ఉండదు అని అర్థం. కొన్ని లగ్నం వాళ్ళకి దోషాలు ఉంటాయి. అయితే ఆశ్లేష నక్షత్రానికి కుజదోషం అనేది ఉందో లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఎగ్జంప్షన్ నక్షత్రం కాదు ఆశ్లేష. కొన్ని నక్షత్రాలు ఎగ్జంప్షన్ ఉన్నాయి. అందులో 27 నక్షత్రంలో 13 నక్షత్రాలకి ఎగ్జంప్షన్ ఉంది. అందులో రేవతి అని, అనురాధ అని, నేను చెప్పిన అశ్విని అని కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని, పునరస్సు, పుష్యమి, కొన్ని నక్షత్రాలకు మటుకు ఎగ్జంప్షన్ ఉంది. అయితే ఎగ్జంప్షన్ నక్షత్రాలని మనం వేరే వీడియోలో చేద్దాం. అయితే కొన్ని లగ్నాల వాళ్ళకి 2వ స్థానంలో ఉంటే దోషం ఉండదు, అలానే 4వ స్థానంలో ఉంటే దోషం ఉండదు, 7వ స్థానంలో ఉంటే దోషం ఉండదు, అలానే 8, 12 స్థానాల్లో ఉంటే దోషం ఉండదని శాస్త్రంలో చెప్పబడింది. ఆ రోజున అంగారకుడి యొక్క దోషం ఉన్నవాళ్ళు
చక్కగా అంగారకుడి యొక్క దేవాలయంలోకి వెళ్ళి కుజుడిని పంచామృతంతో పండ్లరసంతో అభిషేకం చేయటం, గులాబీ పూలతోటి అర్చన చేయాలి. అంగారకాయ విద్మే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రమం కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యమని ఆ మంగళకరుడైన అంగారకుణ్ణి భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది, జాతకంలో కుజదోషం పోతుంది. ఆ కుజదోషంతో పాటు కుజుడు ప్రమాదకారి అని శాస్త్రం చెప్పబడింది. అంటే ప్రమాదాలను కొని తెచ్చేవాడని అర్థం. ఆ ప్రమాదం యొక్క దోషం కూడా పోతుంది. కాబట్టి ప్రత్యేకంగా మంగళవారం రోజున, చవితి రోజున ప్రత్యేకంగా ఉపవాసం కూడా దీక్ష చేయొచ్చు. మంగళవారం ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయొచ్చు. అలానే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఉపవాసం అనేది ఉండొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చేస్తూ ఆ రోజున ఉంటే మనకి జాతకంలో ఉండే కుజదోషాలు తొలగిపోతాయి. అంగారకుడి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజున ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అంగారక పాశుపతాస్ రుద్రాభిషేకం, అంగారక గ్రహ హోమం చేయటం వల్ల కూడా కుజదోషం అనేది నివారింపబడుతుంది. కేవలం చాలామంది కూడా కుజదోషం అంటే పెళ్లికే అనుకుంటారు, పెళ్లికి కాదు, అన్ని విషయాలకి కుజుడు అనేది ప్రమాదము. ఆరోగ్యపరంగా బాగుండటానికి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, కొన్ని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు కూడా కుజుడు యొక్క దోషం అనేది తొలగిపోతే మంచిది అని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.